హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, హైదరాబాద్ మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక 5th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ వార్త అసలు ఏంటి సార్? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని గల కారణాలు ఏంటి? అసలు ఈ స్టోరీ వెనుకున్న అసలు నిజ స్వరూపాలు ఏంటి? ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? నేను నిన్న ఒక అమ్మాయి ఐదవ అంతస్తు ఒక ఎక్కడంటే ఇది మియాపూర్లో జనప్రియ అపార్ట్మెంట్స్ డి బ్లాక్ లో ఐదవ అంతస్తు నుంచి ఆ అమ్మాయి దూకి చనిపోయింది. ఇది విషాదమైన వార్త అయితే దీని వెనకున్న ఇంకొక పెద్ద విషాదమైన వార్త ఉంది. ఇది మనం డిస్కస్ చేయాల్సిన ఇన్సిడెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఏం జరిగింది, అసలు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఒక 10 days బ్యాక్ ఏమైందంటే ఈ అమ్మాయి చదివే స్కూల్లోనే రిజ్వాన్ అనే ఇంకొక అబ్బాయి కూడా చదువుతున్నాడు. వీళ్ళది అక్కడే మాధవ్ నగర్ అన్నమాట. స్కూల్ కూడా మాధవ్ నగర్ లోనే ఉంటది. సో ఈ రిజ్వాన్ కి ఈ అమ్మాయి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళిద్దరూ చాట్ చేసుకుంటా ఉండేవాడు. ఇది టీచర్ చూసింది, స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్ చూసింది వీళ్ళిద్దరూ చాట్ చేసుకుంటున్నారని. మరి ఆమె వాళ్ళని పిలిచి అడిగిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఆమె వెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్పింది ఇలాగా వీళ్ళిద్దరూ చాట్ చేసుకుంటున్నారని. ఎప్పుడైతే ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చి యాక్చువల్గా ట్రైబల్ అమ్మాయి, వీళ్ళ నాన్న విజయ్ నాయక్, అమ్మ చిన్మయ్ నాయక్, ఈ అమ్మాయి పేరు హన్సిక నాయక్, ఈ అబ్బాయి రిజ్వాన్, వీళ్ళ నాన్న షేక్ అహ్మద్, అమ్మ జహీరున్నిసా బేగం. సో ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే ఆయన భయపడ్డాడు. ఒక ముస్లిం అబ్బాయి, ఒక హిందూ అమ్మాయి ప్రేమించుకుంటుండారేమో, వీళ్ళ మధ్య ఏమన్నా నడుస్తుందేమో అని ఆయన భయపడి తల్లిదండ్రులను పిలిపించాడు. ఇరు పిల్లల తల్లిదండ్రుల్ని పిలిపించారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వచ్చారో ఒక్కసారిగా ఇది స్కూల్లో మొత్తం ప్రాకింది న్యూస్. వీళ్ళిద్దరు ఇట్లా, అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మహా అంటే ఆ చుట్టూ ఉన్న ఒకరిద్దరికి తెలిసి ఉంటుందేమో, కానీ ఇదేమైపోయిందంటే ఒకసారి స్కూల్లోకి వెళ్ళింది. రెండోది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోపంగా ఉండడం చూసి రిజ్వాన్ భయపడిపోయాడు. ఇంటికి పోతే కొడతారేమో అని భయపడిపోయి ఆ అబ్బాయి ఏం చేశాడంటే స్కూల్లోనే 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు ఆ రోజే. ఎప్పుడైతే ప్రిన్సిపాల్ దగ్గరికి వీళ్ళ తల్లిదండ్రులు వచ్చారో ఈ అబ్బాయి వెళ్ళిపోయి దూకి చనిపోయాడు. దూకి చనిపోయేసరికి అందరూ షాక్ అయ్యారు, ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ లోపల 4 రోజులు లీవులు వచ్చాయి. 4 రోజుల తర్వాత మొన్న ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉందని ఈ పాప వాళ్ళ నాన్న ఈ పాపని తీసుకుని, విజయ్ నాయక్ అని ఆయన, వీళ్ళ పాప హన్సికని తీసుకుని స్కూల్కి వచ్చాడు. స్కూల్లో ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే నేను అలో చేయను మీ పాపని, ఎందుకంటే మీ పాప వల్లే అతను చనిపోయాడు. సో మీరెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి రండి, వాళ్ళని పరామర్శించి అని చెప్పాడు. సో వీళ్ళ తండ్రి ఏం చేశాడు, ఇంకా ఏం చేయలేక ప్రిన్సిపాల్ ఎలా చెప్తున్నాడని ఈ పాపను తీసుకుని రిజ్వాన్ ఇంటికి వెళ్ళారు. రిజ్వాన్ ఇంటికి వెళ్ళి వాళ్ళని సారీ చెప్పి వాళ్ళని పరామర్శించి వద్దామని వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, రిజ్వాన్ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఈ అమ్మాయిని దారుణంగా అవమానించారు. నీ వల్లే నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయినట్టే నువ్వు కూడా చావు అని శాపనార్థాలు పెట్టి ఈ అమ్మాయి మీదకి వచ్చారు. దాంతో ఆ అమ్మాయి భయపడిపోయింది. వాళ్ళ నాన్న తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికి ఈ అమ్మాయి పైకి వెళ్ళి దూకి చనిపోయింది. ఇది షాకింగ్ సంఘటన. అంటే ఇక్కడ మొత్తంగా మనకి 3 పర్స్పెక్టివ్స్ కనిపిస్తున్నాయి. 3 పార్టీస్, అంటే అబ్బాయి ఫ్యామిలీ, అమ్మాయి ఫ్యామిలీ, స్కూల్ యాజమాన్యం. ఇక్కడ ఏం జరిగింది, 10th క్లాస్ అమ్మాయి అబ్బాయి చాటింగ్ చేసుకుంటున్నారు. అంతకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ముద్దులు పెట్టుకోవడమో, లేకపోతే ఈ మధ్య కోర్టు సినిమాల లాగా వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండడమో అట్లా ఏమీ జరగల. చాట్ చేసుకుంటున్నారు. చాట్ చేసుకుంటే నిజానికి అది వ్యక్తిగతమైన అంశం. దానివల్ల టీచర్లకు లేకపోతే పక్క స్టూడెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇబ్బంది అయినప్పుడు చూసుకోవాలి. కానీ టీచరు కొంత పారానాయిడ్ అంటారు సైకాలజీ. పారానాయా సిచ్యువేషన్ ఏంటంటే అన్నిటికీ ఊహించుకొని భయపడిపోవడం. అంటే వీళ్ళిద్దరూ ముస్లిం హిందూ ఏమైపోతుందో, మన కాలేజ్ స్కూల్ ఏమైపోతుందో, రేపు పొద్దున బయటికి తెలిస్తే ఏబీ కోడ్లో లేకపోతే హిందూ సంఘాలు ఏమైనా వస్తాయేమో, ఈ భయం అనేది వీళ్ళని డ్రైవ్ చేస్తుంది. ఈ భయం వల్ల ఈమెం చేసింది, మళ్ళీ రేపొద్దు నా ఉద్యోగం పోతుందేమో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని, ఎందుకన్నా మంచిదని ప్రిన్సిపాల్ దగ్గర పడద్దామని ప్రిన్సిపాలే చెప్పేసింది. ప్రిన్సిపాల్ కూడా ప్యానిక్ అయిపోయి
నిజానికి ఇది వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పాల్సినంత అంశం కూడా ఏం కాదు. వాళ్ళిద్దరు చాట్ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయికి చాట్ చేసుకుంటే ఏం కొంపలు మునిగిపోతాయి. కానీ ఆయన ఈ భయాలంతా ఉన్నాయి కాబట్టి సమాజంలో ఆయన వాళ్ళని పిలిపించేశాడు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో స్కూల్లో ఇదంతా ప్రాగిపోవడంతో ఈ అబ్బాయి భయపడిపోయాడు. మేబీ ఆ అబ్బాయికి ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా ఉండడం అట్లాంటివి కూడా ఉండొచ్చు. సో, ఎప్పుడైతే పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా ఉంటే పిల్లల్లో నేచర్ ఏమంటే రెబెలియస్ నేచర్ ఉంటది. వాళ్ళని మనకి ఏది చేయొద్దు, ఏది స్ట్రిక్ట్‌గా ఉంటే దాన్నే చేయాలనిపిస్తది. సో, దానివల్ల గూడా వాడు ధిక్కరించాలనుకుంటాడు. పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఇక్కడికొచ్చేసరికి ఈ అబ్బాయి భయపడిపోయాడు. సరే ఒక సంఘటన జరిగింది. దీని నుంచన్నా ప్రిన్సిపల్ గుణపాఠం నేర్చుకుండాల. వీళ్ళని ఇప్పుడు పంపిస్తే వాళ్ళకి కోపం ఉంటది గదా! ఇప్పుడు వాళ్ళకేమి కోపం ఉంటది? ఈ ప్రిన్సిపాల్ మీద కోపం ఉంటది. ముఖ్యంగా ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి బానే ఉంది. మనోడే చచ్చిపోయాడు గదా! అన్న ఈ అమ్మాయే రెచ్చగొట్టిందేమో వాడిని. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మన పిల్లలు మంచోళ్ళే, ఎదుటోళ్ళే చెడిపేశారని ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంటది. సో, అలాగే ఈ అమ్మాయి మనోడిని సెడ్యూస్ చేసింది. ఇప్పుడేమో ఆ అమ్మాయి బానే ఉంది అన్న కోపం వాళ్ళకుండొచ్చు. ఆ కోపంలో నుంచి నిజానికి ఆ కోపం ఉన్నా గూడా అలా అనగూడదు ఈ అమ్మాయిని. నువ్వు చచ్చిపో అనగూడదు. తను గూడా ఒక బిడ్డ గదా! సో, తన బిడ్డ చనిపోయిన బాధ ఉండొచ్చు గానీ, నువ్వు చచ్చిపో అనడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ కోపంలో నుంచి ఆ విచక్షణ కోల్పోయుంటారు. కోపం పెయిన్‌లో నుంచి. దాంతో నువ్వు చచ్చిపో అన్నారు. కనీసం వాళ్ళ నాన్న ఇలా అన్నప్పుడు ఈ పాపకి కౌన్సెలింగ్ ఇవ్వడం, అమ్మ వాళ్ళు బాధలో ఇలా అన్నారు. నువ్వేమి నీ నీ ఫాల్ట్ ఏం కాదు అని చెప్పడం. అట్లాంటివేమన్నా చేసుండాలి. అదేమి చేసినట్టుగా మనకు కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఈ విషయాలు ఇంత కాంప్లెక్సిటీని ఎలా డీల్ చేయాలో తెలియకపోవచ్చు. సో, వాళ్ళకి కూడా పెయిన్ ఉండొచ్చు. ఒకటి ఈ పాపకి ఎగ్జామ్ లేదు. 2 స్కూలుకి పోవాలంటే కూడా ఇబ్బందే. అదే స్కూలుకెళ్ళాలన్నా మళ్ళీ అందరూ కల్ప్రిట్ లాగా చూస్తుంటారు. ఆ పాపలో కూడా గిల్ట్ ఉండొచ్చు. మనం చాట్ చేయబట్టే కదా ఆ అబ్బాయి చనిపోయాడు అన్న ఒక గిల్ట్ ఆ పాపలో కూడా ఉండొచ్చు. వీటినన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని, ఛానలైజ్ చేసుకొని, రేషనలైజ్ చేసుకొని, దాని నుంచి ఎలా ఉండాలి, ఏంటి అనేది ఆ అమ్మాయికి అంత ఉండకపోయుండొచ్చు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇలా అన్నారో ఆమె ఇంకా తన లోపల గిల్ట్ కావచ్చు, తన లోపల ఇదంతా గూడా బయటకొచ్చి మనం గూడా చనిపోదాం అన్న ఫీలింగ్‌తో ఇన్‌స్టాంట్‌గా అమ్మాయి ఏం ప్రీ ప్లాన్డ్ కాదది. ఎప్పుడు వీళ్ళ ఇంటికెళ్ళి రాగానే చనిపోయింది. అంటే దీంతో అప్పుడు గాని వీళ్ళు గాని ఆపగలిగి ఉండుంటే కొద్ది రోజుల తర్వాత అమ్మాయి సెట్ అయ్యుండొచ్చు. కానీ వీళ్ళ అది చేయకపోవడం వల్ల ఇదయిపోయింది. ఇప్పుడేందంటే ఈ రోజు గూడా ఒక డిస్టర్బింగ్ విజువల్ వైరల్ అవుతుంది. అహ్మదాబాద్ లో ఒక స్కూల్‌లో ఒక అమ్మాయి బాల్కనీలో అది గూడా 4థ్ ఫ్లోర్ బాల్కనీలో నడిచి వెళ్తుంది. అది గూడా ఎనక నుంచి చూస్తే చాలా క్యాజువల్‌గా ఎళ్తుంది ఆ అమ్మాయి. టెన్షన్ గాని, పరిగెత్తిపోవడం గాని ఏమీ లేదు. చాలా కూల్‌గా వెళ్తున్నట్టుంది. సడెన్‌గా అమ్మాయి ఆహ్, గోడెక్కి దూకేసింది కిందకి. తను ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. అది ఎందుకు దూకింది ఏంటి ఇంకా డీటెయిల్స్ తెలీవు. అంటే పిల్లలు ఈ ఇది ఒక రకమైన టీనేజ్ కి ఎంటర్ అవుతున్న 13 నుంచి మనం టీనేజ్ లెక్కేస్తారు. సో, ఈ అమ్మాయికి 15 ఇయర్స్. సో, ఈ ఏజ్‌లో ఏందంటే ఆహ్, మామూలుగానే ఎరిక్ ఫ్రామ్ ఫిలాసఫీ ఉంది. ఐ యామ్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే అనే ఫిలాసఫీ ఉంటది. అంటే నేను బాగున్నాను. ప్రపంచం అంతా నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా బాలేదు. అంటే తనకి ప్రపంచానికి మధ్య ఒక ఘర్షణ ఉంటది. వీళ్ళ మారుతున్న దాన్ని ప్రపంచం గుర్తించదు. తల్లిదండ్రులేమో ఇంకా చిన్న బిడ్డల్లాగానే వీళ్ళని ట్రీట్ చేస్తూ మందలిస్తా ఉంటారు. వీళ్ళలో ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంటది. ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంటది. ఈ దశలో పరస్పరం ఆకర్షణ ఉంటది. క్యూరియాసిటీ ఉంటది. సో, అమ్మాయికి అబ్బాయి పట్ల, అమ్మాయికి అబ్బాయి పట్ల క్యూరియాసిటీ ఉంటది. ఈ క్యూరియాసిటీతో వాళ్ళు స్నేహం జేయడం, అది కొంత ముందుకు తీసుకెళ్లడం, చాట్ చేయడం ఇవన్నీ చేసుకుంటారు. ఇది నిజానికి టీచర్‌లకి ఒకప్పుడు టీచర్‌కి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఇవాళ అవన్నీ గూడా పేరుకి సబ్జెక్ట్‌లే గాని ఎవరికేమి నేర్చుకోరు వీళ్ళు. ఆ టైంలో రాసేసి పాస్ అయిపోతారు గానీ, నిజమైన సైకాలజీ ఏంటి? పిల్లల సైకాలజీ ఏంటి? పిల్లలతో ఎలా మెలగాలి? వాళ్ళని మనసుని ఎట్లా అర్థం జేసుకోవాలి? అనేది లేకుండా వీళ్ళు మామూలుగా అయితే చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కౌన్సిలర్‌లని పెడుతుంటారు. సైకాలజికల్ కౌన్సిలర్‌ని. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌లు కాదు గానీ, కొంతవరకు సైకాలజీ అది చదువుకొని డిప్లొమా లాంటిది చేసి, కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడతారనమాట. వాళ్ళు ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ముందు వాళ్ళు డీల్ చేయాలి. వీళ్ళిద్దరిని కూడా పిలిచి ముందుగా ఒక కౌన్సిలర్ పిలిచి,
అసలు మీరు ఎందుకమ్మా చాట్ చేసుకుంటున్నారు, దీనివల్ల మీ చదువు డిస్టర్బ్ అవుతుంది, మీరు ఫోకస్ చేయండి, చదువు మీద చేయండి, మీరు ఈ మధ్య చదువులో ఫోకస్ చేయట్లేదు అనేది చెప్పి ఉంటే వాళ్ళు కనీసం వీళ్ళకి తెలిసింది కాబట్టి ఇక్కడ మనం చాట్ చేసుకోవద్దు అనేదన్నా అనుకుని ఉండేవాళ్ళు. అది వదిలేసి ప్రిన్సిపాల్ అయినా వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడుంటే సరిపోయేది. నిజానికి ప్రిన్సిపాల్ మాట్లాడితే కూడా భయపడతారు. టీచర్ లెవెల్లోనే జరిగిపోవాలి. ప్రిన్సిపాల్ టీచర్కి చెప్పాలి. టీచర్ మీరైతే క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే ప్రిన్సిపాల్ అంటే ఒక అథారిటీ, భయం ఉంటుంది. ప్రిన్సిపాల్ నా పేరెంట్స్కి చెప్తారేమో, టీచరే చెప్పుకుంటే సరిపోయేది. వీళ్ళు అతిగా స్పందించడం అనేది మనకు కనబడుతుంది. దాని నుంచి ఇది స్ప్రింగ్ లాగా ఒక మిస్టేక్ ఇంకొక మిస్టేక్ దారి తీసి ఫైనల్ గా 2 పసి ప్రాణాలు థ్యాంక్ యూ సో మచ్.